ఈ రోస్ట్ చికెన్ విత్ పొటాటో అండ్ ఎగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చికెన్ లెగ్, అలాగే ఉడికించిన బంగాళదుంప, బటర్, కొద్దిగా థైమ్, వెల్లుల్లి, ఉల్లి, కోడిగుడ్డు, క్యారెట్, ఇంకా టొమాటో. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మొదటగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చేసుకోవాలి. ఆ చికెన్కి అకంపనిమెంట్ కింద ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా వెళ్తాయన్నమాట. వీటన్నింటినీ కూడా సపరేట్గా కానీ దాంతోపాటు కానీ గ్రిల్ చేసుకోవాలి. కొద్దిగా అంత వేడి చేస్తే సరిపోతుంది. చికెన్ హాఫ్ పైన కుక్ అయిన తర్వాత దాన్ని యాడ్ చేసినా కూడా సరిపోతుంది అనమాట. సో కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. మొదటగా కటింగ్స్. గార్లిక్ని చాప్ చేసుకుంటున్నా. ఓకే, ఫైన్ చాప్ గార్లిక్ రెడీ అయిపోయింది కదా. మిగతా అలాగే ఉండని. ఒక మిక్సింగ్ బౌల్లో కొద్దిగంత ఆయిల్, ఉపయోగపడుతుంది, చికెన్ పెద్దది కదా. గార్లిక్, అలాగే థైమ్, ఇంకా సాల్ట్. దీంతో పాటు కొద్దిగా పెప్పర్ కూడా వేద్దాం. కొద్దిగా ఏంటండి, బాగానే పడుతుంది. వేరే కారాలు ఏం వాడట్లేదు మనం. దీన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. తర్వాత చికెన్కి యథావిధిగా ఘాట్లు పెట్టుకొని ఎక్కువే పెట్టాను, లోపలికి వరకు బాగా వెళ్ళాలని ఉద్దేశంతో. దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చక్కగా ఇదంతటికి కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా మ్యారినేట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. నియర్లీ ½ అవర్ టు 2 అవర్స్ మ్యారినేట్ చేస్తే బెటర్ అన్నమాట. ఈ మ్యారినేట్ చేసుకొని అలా పక్కన పెట్టుకుందాం. నేనైతే అంత వెయిట్ చేయలేం కదా. సో మీరైతే కనీసం అంటే ½ అవర్ మినిమం అయితే మ్యారినేట్ చేసుకోండి. 2 అవర్స్ పెట్టగలిగితే ఇంకా బెటర్. తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. పెనం వేడైనంత వరకు వెయిట్ చేద్దాం. పెనం వేడైన తర్వాత చికెన్ని గ్రిల్ చేసేసుకుందాం. విల్ యూజ్ బటర్ ఫర్ దాట్. బటర్ ఆర్ ఆయిల్ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్యారలల్గా ఇంకొక ప్యాన్ కూడా నేను పెట్టుకుని ఉన్నాను వెజ్జెస్ గ్రిల్ చేసుకోవడానికి. సో దానికోసం ఏం చేయాలంటే మిగిలిన వెజిటబుల్స్ కట్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ని రౌండ్స్ కట్ చేస్తున్నాము. క్యారెట్ రౌండ్గా, అలాగే పొటాటో. ఇది ఆల్రెడీ బాయిల్ చేసాము. ఈ బాయిల్ చేసిన పొటాటోని వెజ్జెస్ కట్ చేయాలి. ఇవేంటంటే అకంపనిమెంట్ కోసం అనమాట, మెయిన్ డిష్లో పార్ట్ కాదు. చెప్పాను కదా, ఈ ఫ్రెంచ్ డిషెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హోల్ డిష్ లాగా ఉంటుంది. దానికి మళ్ళీ వేరే ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా అదే తినేయడానికి సరిపోయే విధంగా ఉంటుంది. ఆ విధంగా అనమాట. సో దీన్ని ఏంటంటే ఉల్లిపాయని క్వార్టర్స్ కట్ చేసుకుంటాం. వాట్ ఎల్స్, ఎగ్ ఉంది. ఎగ్ లాస్ట్లో వెళ్తుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఏం చేస్తున్నానంటే హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్ వేస్తున్నాను. చికెన్ని గ్రిల్ చేసుకోవాలి. మ్యారినేట్ అంతా కూడా వేస్ట్ అవ్వకుండా తీసి అందులోనే వేసేస్తే ఆయిల్తో పాటు ఈ చికెన్కి పడుతుంది అన్నమాట. అలాగే ప్యారలల్గా
ఇంకో పొయ్యి వెలిగించుకొని ఇందులో ఈ వెజిటేబుల్స్ అన్ని వేసి కుక్ చేసుకుందాం. ఇందులో పర్టికులర్గా ఈ టొమాటో మాత్రం ఇందులోనే పెట్టేస్తున్నా. ఇలా బోర్లిచ్చి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ దీంట్లో మిగిలిన బటర్, అవసరమైతే కొద్దిగా ఆయిల్ వేసి వెజిటేబుల్స్ని కుక్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో స్లోగా చూసుకుంటూ చికెన్ని అటు ఇటు తిప్పుతూ లోపల వరకు కుక్ అయ్యే విధంగా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా డీప్ ఫ్రై అవుతుంది ఇది. రోస్ట్ అన్నాం కదా, అట్లా రోస్ట్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. సో బటర్ రెడీ. ఇందులో వెజిటేబుల్స్ వేసుకుంటాం. ఫస్ట్ బంగాళదుంపలు, తర్వాత ఉల్లిపాయలు, అలాగే క్యారెట్ కూడా. వీటి కొద్దిగంత సీజనింగ్ కోసం ఏం చేద్దామంటే కొద్దిగంత సాల్ట్ అలాగే పెప్పర్ కూడా చల్లేసినట్లయితే అవే తినేటప్పుడు కూడా వాటి కొద్దిగా సీజనింగ్ ఉంటుంది కాబట్టి మనకు చప్పగా తగలకుండా ఉంటాయి. దీనికి మళ్ళీ వేరే ప్లేట్ అవసరం లేకుండా డైరెక్ట్గా అదే ప్యాన్లో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. వెజిటేబుల్స్ టెంపరేచర్లో కుక్ అవుతున్నాయి. అలాగే ఇంకో సెకండ్లో ఇంకొక టెంపరేచర్లో చికెన్ కూడా కుక్ అవుతుంది కదా. సో ఐ బిలీవ్ టొమాటో కుకింగ్ అయిపోయింది. టొమాటో రిమూవ్ చేస్తాం ఇక్కడ నుంచి. ఇక చికెన్ ఒక్కటి కుక్ అయితే సరిపోతుంది మనకు. ఈ బటరు ఆయిల్ ఇలా వస్తూ ఉంటుంది కదా జ్యూసీగా, దాన్ని అంతా వేడివేడిగా తీసి పైనుంచి వేస్తుంటే పైనుంచి కూడా గ్రిల్ అవుతుంది. అన్ని వైపులా చక్కగా కుక్ అయ్యేలాగా జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఈ సైడ్ అయితే కుక్ అయిపోయింది, ఇంకా అటువైపు కుక్ అయితే సరిపోతుందండి మనకు. వెజిటేబుల్స్ కూడా రెడీ అయిపోయాయి. బ్యూటిఫుల్. సో వెజిటేబుల్స్ అయితే నేను కట్టేసా. సో ఐమ్ డిషింగ్ ఇట్ అవుట్. చికెన్ తర్వాయి ప్రాసెస్ అంతా అయిపోయింది. కుకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూపించేస్తాం. ఎగ్ ఉంది కదా, ఎగ్ని మాత్రం క్వార్టర్స్ కట్ చేసుకొని ఈ విధంగా గార్నిష్ కోసం వాడతాం. దీన్నేం మనం కుకింగ్ ప్రాసెస్లో వాడట్లేదు, జస్ట్ గార్నిష్లోనే వాడతాం. ఇది కూడా అయిపోయింది. డిష్ మొత్తం రెడీ అయిపోయింది. ఇది కూడా కుకింగ్ అయిపోయింది. కట్టేసి డైరెక్ట్గా ఇంకా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను.